అసలు చెన్నైలో ఒక సినిమా రేంజ్ తలపించేలా కూడా ఒక మర్డర్ జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం. చెన్నైలో మహిళ మర్డర్ తీవ్ర సంచలనం రేపుతుంది. హత్య తర్వాత మహిళ డెడ్ బాడీని ముక్కలుగా చేసి ఇంట్లోనే బిర్యానీ వండారు. ఆమెని ఓ యువజంట చంపేసినట్లు గుర్తించారు. ఇప్పటికీ నిందితులు పరారీలో ఉన్నారు. ఒడిశాకు చెందిన హయత్ నిషా కొడుకుతో చెన్నై సమీపంలోని గూడువాంచర్ ఏరియాలో ఉంటుంది. ఆ అద్దె ఇంట్లోనే ఓ యువజంట కూడా ఉంటుంది. ఏం జరిగిందో ఏమో కానీ ఆమెను ఆ జంట నరికి చంపేసింది. ఆ తర్వాత ముక్కలుగా కోసి బిర్యానీ వండుకుతున్నారు. అయితే మిగిలిన మొండాన్ని సూట్ కేసులో పెట్టి చెన్నై రైల్వే స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ నుంచి తమిళనాడు ఎక్స్ప్రెస్ లో సూట్ కేసును వదిలేసి పారిపోయారు. ఆ సూట్ కేసును ఆగ్రా స్టేషన్ లో పోలీసులు గుర్తించారు. అలా మొదలైన విచారణ చెన్నై వరకు వచ్చింది. ఇంతకీ హత్య ఎందుకు చేశారన్నది తేలాల్సి ఉంది. చూస్తున్నాం కదా, ఏదైతే చెన్నైలో అత్యంత ఘోరమైన విషాద ఘటన చూస్తున్నాం. ఏకంగా ఇంట్లో ఉంటున్న యువ జంట మహిళను దారుణంగా చంపేసి బిర్యానీ వండారంటే అసలు ఎంత కిరాతకంగా ఉన్నాయి వాళ్ళ మైండ్ సెట్లు అనేవి కూడా అర్థమవుతుంది. మా ప్రతినిధి శివ లైవ్ లో ఉన్నారు. శివ, మనం చూడొచ్చు అంటే ఈ మధ్య ఎన్నో దారుణాలు చూస్తున్నాం. ఏకంగా మనుషుల్ని చంపేసి బిర్యానీ వండడం ఏంటి, అసలు ఎందుకు చంపారు, పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్, అసలు గతంలో కూడా ఇటువంటి ఘటనలు మనం చూసాం. మొదట్లో ఢిల్లీలో అతని ప్రియురాల్ని ముక్కలుగా చేసి పలు ప్రాంతాల్లో వాటిని విసిరేయడం, దాని తర్వాత అనేక ఘటనలు ఇటు తెలంగాణలో, ఆంధ్రాలో, అనేక రాష్ట్రాలు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. హత్య ఏ విధంగా చేయాలనే దానిపై అందరూ కూడా యూట్యూబ్లో, గూగుల్లో సెర్చ్ చేసి మరీ హత్యలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ జనరేషన్లో కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. అదే చెన్నై తమిళనాడు ఎక్స్ప్రెస్లో ఈ సూట్ కేసులో మృతదేహం కనిపించింది. ఇటు ఒడిశాకు చెందిన మహిళను అదే ఇంట్లో ఉంటున్న మరో యువజంట హత్య చేయడం అనేది సంచలనంగా మారింది. దానికి సంబంధించి ఇప్పటికే ఆగ్రా కంటోన్మెంట్ మెట్రో స్టేషన్లో ఆ సూట్ కేసును గుర్తించారు. అప్పటికే ఆ వాసన రాకుండా ఉండే విధంగా కూడా చుట్టుపక్కల దానికి మొత్తానికి ఒక పిండిని కూడా అమర్చినట్టు కూడా చెప్తున్నారు పోలీసులు. అయితే దర్యాప్తు కొనసాగుతోంది. దాదాపు 350 సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. నిందితులను కూడా గుర్తించారు. వారు ఒడిశాకు చెందిన మాణిక్ లస్కర్, అలాగే వారి భార్య భాగమతి ఇద్దరిని గుర్తించారు. ఇంటికి వెళ్ళి చూడగా అప్పటికే శరీర భాగాలకు సంబంధించి కొన్ని భాగాలు బిర్యానీ చేసినట్లుగా అక్కడ రక్తపు మడుగు కూడా కనిపించింది. కానీ వారికి సంబంధించిన వివరాలు అంటే అసలు వీళ్ళిద్దరు ఎవరు, అంటే వీళ్ళిద్దరు క్రిమినల్ మైండ్ ఏంటనేది కూడా మనకు క్లియర్ కట్ అర్థమవుతుంది. సో ఇంతకు ముందు కూడా ఏమైనా ఇలాంటి గొడవలు జరిగాయా, అసలు ఆమెను ఎందుకు చంపారు, పోలీసుల దర్యాప్తులు ఏమైనా ఇప్పటి వరకు బయటకు వచ్చిందా, ఏకంగా చంపేసిన తర్వాత బిర్యానీ వండడం ఏంటి, మొండాన్ని పట్టుకుని వాళ్ళంత డేర్గా సూట్ కేసులో పెట్టుకుని తిరుగుతున్నారంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు, వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? అంటే వాళ్ళు ఆ కేసు నుంచి తప్పించుకునేందుకే వేరే తమిళనాడు ఎక్స్ప్రెస్లో ఆ సూట్ కేసును వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. దాని తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ సీసీ ఫుటేజ్ ఆధారంగా వారిద్దరి భార్యాభర్తలు ఇద్దరిని కూడా గుర్తించారు. అక్కడ నుంచి ఒడిశాలో వారు నివాసం ఉంటున్న ప్రాంతానికి వెళ్ళి ఆ నివాసంలో చూడగా అక్కడ రక్తపు మడుగు కానీ దాంతోపాటు శరీర భాగాలను ఉడికించిన అక్కడ శరీర భాగాలు కూడా కనిపించాయి. దాంతో భాగంగానే అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, అసలు ఎప్పటి నుంచి వీరు ఇక్కడ నివాసం ఉంటున్నారు, యువజంట కానీ హత్యకు గురైన మహిళ కానీ ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు, ఇప్పుడు వాళ్ళ కుమారుడు ఎక్కడున్నాడు, ఇద్దరు కలిసి ఉంటున్నారని చెప్తూ ఉన్నారు. కానీ కుమారుడు విషయానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందడం లేదు. కుమారుడు ఎక్కడున్నాడు, అసలు యువజంట ఆ మహిళను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందని కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. శివ, అయితే మహిళకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా, అసలు ఆ మహిళతో వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా, కుటుంబ సభ్యులు ఏమైనా ముందుకొచ్చి ఏమైనా చెప్తున్నారా? పోలీసులు కూడా అదే దర్యాప్తు చేస్తున్నారు. అసలు మహిళ ఎవరు, మహిళకు వీళ్ళకి సంబంధాలు ఏంటి, మహిళ ఎప్పటి నుంచి ఆ నివాసంలో ఉంటున్నారు, అదే ఇంట్లో యువతంట కూడా అక్కడే అద్దెకి ఉంటూ ఉన్నారు. అయితే ఎప్పటి నుంచి ఇద్దరు సయోధ్య ఉందా లేదా ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయని కూడా చుట్టుపక్కల ఉన్న స్థానికుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. దానితో పాటు మహిళ సొంత ఊరు కూడా వెళ్ళి అక్కడ కూడా వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ అన్ని కోణాల్లో ఈ హత్య వెనుక కారణం ఏంటి, యువతంట ఆమెను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, నిజంగా ఇలాంటి వార్తలు చెప్పడానికి కూడా అటు భయంగా ఉంటుంది. ఏదైతే మీకు చూపించడానికి కూడా నిజంగా చూపించలేనటువంటి వార్తలు కానీ ఎలా తయారవుతున్నారంటే ఇంత క్రిమినల్
సర్వైవల్ మైండ్ సెట్ తో ఏకంగా ఒక మహిళను చంపేసి బిర్యానీ వండడం ఏంటి, ఆ ముండాన్ని తీసుకుని వాళ్ళు తప్పించుకోవడానికి సూట్ కేసులోనే పెట్టుకుని తిరుగుతున్నారంటే అసలు వాళ్ళిద్దరూ నిజంగా మనుషుల రూపంలో ఉన్న నరరాక్షులు అనేది అర్థం కావట్లేదు. అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అసలు ఎందుకు చంపారు, వీళ్ళంతా ఎక్కడ వాళ్ళిద్దరికి ఏమైనా గొడవలు ఉన్నాయా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి విషయాలు తెలియరాలేదు. సో ప్రస్తుతం అయితే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి కాసేపట్లో కూడా పోలీసులు అయితే దీనిపై విచారించిన అనంతరం డీటెయిల్స్ వివరించే అవకాశం ఉంది.